నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాల ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దన్న మంత్రి ఆనం. ఆగమ పండితుల సూచనలు, సలహాలతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశం. అంబటిని ఐకాన్ గా చూపడం వల్లే వైసీపీ నష్టపోయిందన్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని హెచ్చరిక. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఎక్కడైనా మానుకోవాలి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రుద్ర పుస్తకాన్ని రచించిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత. పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి ప్రయత్నాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి. శైవ క్షేత్రాల్లో మూల స్థానేశ్వర స్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని మూలపేట శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. స్వామిని దర్శించుకుని మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రుల సమక్షంలో చైర్మన్ పుట్ట అజయ్ కుమార్ రెడ్డి 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలయాల్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలన్నది సీఎం చంద్రబాబు నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఆలయాల ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. ఆగమ పండితుల సూచనలు, సలహాలతో అధికారులు ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. భక్తులకి సేవలు అందించి పాలక మండలి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం, భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది, చాలా పవిత్రమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేయడం అంటే అదొక గొప్ప అనుభూతి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ 3 ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రభుత్వ విధానం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడమే మా లక్ష్యం. సేవలు అందించడానికే పాలకవర్గం గాని సేవలు అందుకోవడానికి కాదని మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి చెప్పిన పరిస్థితులు కూడా ప్రతి ఆలయంలో ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తాం. పాలకవర్గం కూడా సేవకులుగా మారండి, మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల, ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి, పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆలయంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలనే విషయంలో అందరూ కలిసి పనిచేయండి. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. అలాగే అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఈ ఉత్సవాలు మొత్తం ఆగమ పండితుల అధీనంలోనే గర్భగుడి అంతరాలయంలో పూజలు జరుగుతాయి. ఏ సందర్భంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు ప్రమేయం పెట్టుకోవద్దు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇప్పటికే మీకు ఎస్ఓపీలు ఇచ్చాం, ఎస్ఓపీని అమలు చేయండి. స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్స్ మీకు ఉన్నాయి. ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు పెంపులు చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతో గౌరవమైన పదవి. మీకు ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదంతా గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాలను రెచ్చగొట్టే రాజకీయ లబ్ధి పొందాలని చూసే వైసీపీ నేతలకు కాలం చెల్లిందని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు. జనసేన సిద్ధాంతాలను వివరిస్తూనే వైసీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఆయన పలు సూటి ప్రశ్నలు సంధించారు. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన. మనం గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు
మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను, నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం అభిమానం ఉండటం నేరం ఏమీ కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌరవ సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి, కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు విప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు. ఈ 2 తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఇలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కులచిచ్చులు పెడదాం అనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వెళితే సమాధానం చెప్పండి. 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లయన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకు ఉంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించండి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీబీఐ సిట్ ఛార్జిషీట్తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలోని గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలవలేదనే వాస్తవాలు బయటకు వచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించేవాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేలాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నది మా మీద రుద్ది ఆపాదించడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి అల్లరి చేస్తున్నారు. 1,00,000 లడ్డూలని అయోధ్యకు పంపించారని దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఇవి భరించలేక సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. న్యాయం చేయండి, అవసరమైతే శిక్షించండి తప్పు చేసుంటే అని. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏదైతే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారో
ఆ సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇక్కడ కావాలని మరి సోమవారం అడ్డం పెట్టుకుని బురద చిమ్ముతున్నారు, ఇటువంటిది తేల్చండి మీరని చెప్తే సుప్రీంకోర్టు సిబిఐని మరి ఎంక్వైరీకి వేస్తే సిబిఐ సిట్ కింద సిబిఐ వస్తే దాంట్లో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ ఆఫీసర్స్ కూడా ఉంటాం, వాళ్ళ కలిపి దీన్ని వెనక్కి తీసే కార్యక్రమం చేసి ఏసీపీ కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, అలాగే చేప ఆయిల్ లేదు అని తేల్చడం జరిగింది. ఇవాళ అదిగా క్లియర్గా ఇచ్చినప్పుడు ఇవాళ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి, ఇవాళ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుణ్ణి కొలిసే వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదనకి గురయ్యారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటానికి, దాన్ని మళ్ళీ ఇది చేయటానికి 2 సంవత్సరాలు అయిపోయింది. జోగి రమేష్ నివాసంపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం చెడుకాలం నడుస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా, కేసులు పెడతారా అని నిలదీశారు. ఈరోజు మరీ నియంత్రిత పోకడలు, మేము చెప్పిందే జరగాల, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మేము అంతు చూస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని హతమారుస్తాం అనేటువంటి ఒక విషయ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మేము వాటికంతా భయపడేటువంటి వ్యక్తం కాదు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నేను కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మేము కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి మీరు చెప్పేటువంటి వీటికి భయపడేటువంటి వాళ్ళం కాదు. మేము ధైర్యంగా పోరాడగలిగేటువంటి వాళ్ళం, పోరాడతాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం, ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉండేటువంటి వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఏదో బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, ఏదో రకరకాలైనటువంటి దాడులకు గురి చేస్తామని చెప్పినటువంటి ఒక ఇది సృష్టిస్తే ఖచ్చితమైనటువంటి కాదు. నేను మరలా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడి నుంచి కింద వరకు కూటమి పెద్దలతో సహా మీరు అనుకుంటున్నారు మన టైం బ్రహ్మాండంగా ఉంది, నడిచిపోతుందని. ఇది మీకు అత్యంత బ్యాడ్ టైం, గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు విపరీతమైనటువంటి ధోరణి, విపరీతమైనటువంటి బుద్ధులు పుడుతున్నాయి. దాని అర్థం ఇది రాబోయేటువంటి రోజుల్లో మీరు వినాశమైనటువంటి కాలాన్ని దారితీస్తుంది. విపరీతమైనటువంటి బుద్ధులు, విపరీతమైనటువంటి పోకడలు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన వెళ్ళినప్పుడు, మీరు జరిగినప్పుడు తిరుపతి ప్రసాదానికి సంబంధించి మీరు చేసినటువంటి వాటి మీద వ్యాఖ్యలు చేస్తే దానికి మీరు దాడులు చేయడం నాకు అర్థం కాలేదు. ఇళ్ల మీద పంపిస్తారు, ఇళ్ల మీద ఇస్తారు, తర్వాత కుటుంబ సభ్యులను తీసుకెళ్తారు, బాబుని తీసుకెళ్లి కొద్ది రోజులు ఏదో కేసు మనాయించి జైల్లో పెడతారు. అంటే కుటుంబ సభ్యుల్ని జైల్లో పెడతారు, మమ్మల్ని జైల్లో పెడతారు, మా ఇళ్ల మీద దాడులు చేస్తారు. ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణులు చూసామా? దురదృష్టం. అందుకే ఈరోజు నేను, నాతో పాటు నా కుమార్తె పూజిత ఇద్దరం కూడా వచ్చాం. కుటుంబానికి ధైర్యంగా పరామర్శించాలని వచ్చాం. నా చిరకాల మిత్రుడు, నాకు దగ్గరగా ఉన్నటువంటి వాడు. నేను జైలుకి వెళ్ళినప్పుడు బాధపడలేదు, కానీ రమేష్ రాము ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు, పాపం జైలుకి వెళ్ళినప్పుడు నేను కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. కారణం ఏమిటంటే ఎప్పుడు సరదాగా నవ్వుతా ఉండేటువంటి వాడు, ఊహించినటువంటి వాడు, ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉన్నా నాకే అనిపించింది, అయ్యో అనవసరమైనటువంటి కేసులు అక్రమంగా ఇరికిస్తున్నారు కదా, అందులో భాగంగా పాపం వీళ్ళు బాధితులు అయ్యారు కదా అనేటువంటి భావం కలిగింది. అక్కడ మరలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి అధికారులందరికీ నజరానాలు, వాళ్ళందరికీ ఇప్పుడు ఐఏఎస్లు వస్తున్నాయి. మామూలు పోస్టింగ్లు కూడా కాదు, కాన్ఫర్డ్ ఐఏఎస్. ఎంత బాగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఎంత ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఎంత టార్చర్ పెడితే, మేము ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నజరానాలు పట్టేస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి దుష్టపాలన ఏ రోజు చూడలేదు. ఈ దాడులు కానీ, ఈ దౌర్జన్యాలు కానీ మమ్మల్ని బలహీనపరచలేవు, మమ్మల్ని ప్రశ్నించేటువంటి తత్వం నుంచి వెనక్కి మరల్చలేవు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. చివరికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప రాజీ లేనటువంటి పోరాటం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.